ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీతగా అయితే మాత్రం ఈరోజు ఎన్నికల కమిషనర్ నుంచి అయితే మాత్రం గాజు గ్యాస్ సింబల్ అయితే మాత్రం కేటాయించడం జరిగింది. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఆవిడ ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఈరోజు మీకు ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళీ ఈ గాజు గ్యాస్నే ఈరోజు కేటాయించారు. దీని పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? నాతో పాటు ఉండే వాళ్ళందరూ, అలాగే ఏదైతే పబ్లిక్ న్యూట్రల్, అలాగే మనల్ని అభిమానించే వాళ్ళందరూ ఉంటారో వాళ్ళకి పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా ఫోన్లు చేయడం, రావడం, చెప్పడం, మీకు గ్లాస్ గుర్తు కేటాయింపు చేయడం అనేది అయితే మాత్రం ఒక రకంగా మీకు ఫేవర్ చేస్తుంది ఇది. ఎందుకంటే పబ్లిక్లోని తెలిసి ఉండేటటువంటి సింబలు ఇది, అందరికీ కూడా ప్రతిరోజు ప్రతి వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి సింబల్ కూడా, కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. నాకు కూడా హ్యాపీగానే అనిపించింది. ఎందుకంటే మరి నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా ఈరోజు ఏదైతే కూటమిలో ఉండేటటువంటి ఒక పార్టీ గుర్తుగా, అలాగే ఇప్పుడు అది ఫ్రీ సింబల్గా ఇక్కడ నాకు కేటాయింపబడడం అనేది మరి నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు గ్లాస్ గుర్తు అనేది జనసేన గుర్తు. ఇది సింబల్ అనేది జనసేనకి అయితే మాత్రం కేటాయించడం జరిగింది ఇంతకుముందుపై. కానీ ఈరోజు పర్టికులర్గా మీకే ఈరోజు వచ్చేసరికి అయితే మాత్రం ఈరోజు మీ క్యాడర్లో కావచ్చు, మీలో కావచ్చు, ఎటువంటి ఉత్సాహం అనేది కనిపిస్తుంది? అందరూ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడికి సగం ఎలక్షన్ అయినట్టే లెక్క. ఇంకా మళ్ళీ మిగతా రిజల్ట్ అంతా కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆధారపడి ఉంటుంది. ఇంకా మనం ఈ గుర్తుని ప్రమోట్ చేసుకుని వెళ్ళడమే. అందరికీ ఇష్టపడేటటువంటి సింబల్ ఎక్కువ అని అనేది అయితే మాత్రం అందరిలో ఉంది. అందరికీ అయితే మాత్రం సింబల్ కేటాయింపు జరగగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇప్పుడు టీడీపీ కావచ్చు, ఈ మూడు పార్టీల్లో చూసుకుంటే ఇప్పుడు ఈ గాజు గ్యాస్ మీకు కేటాయించడం పట్ల అయితే మాత్రం వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వస్తుందని మీరు అనుకుంటున్నారు? అది వాళ్ళ ఇష్టం అండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. మా వరకు అయితే మా క్యాడర్ కానీ, నాతో పాటు ఉండేటటువంటి కానీ పబ్లిక్ కానీ ఎవరైనా మంచి గుర్తు వచ్చింది మీకు అంటే మంచిగానే జరిగింది అని అనేది అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అంతవరకు అంటే ఎంతమందికి అది మంచిగా అనిపించింది అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పటికీ గాజు గ్లాస్ అనేది ఆల్రెడీ ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళింది. ఇప్పటికే ఆల్రెడీ ప్రజల్లో ఉంది. గాజు గ్లాస్ అనేది ఒక జనసేన సింబల్గా అయితే మాత్రం ఉంది. ఈరోజు ఇండిపెండెంట్గా మీకు వచ్చింది. కానీ ప్రజలకి, సామాన్య ప్రజలకి కొంతమందికి తెలియకపోవచ్చు. ఇదంతా మీకు ప్లస్ అవుతుంది కదా. అంటే అంత ప్రజలకైతే తెలుస్తుంది. తెలిసినప్పటికీ కూడా గుర్తుంది. ఓహో ఎలాగూ అంటే ఒక గుర్తు అనేది ఇక్కడ నేనైతే ఒకటి అనుకుంటానండి, ప్రజల దగ్గర నుంచి ఉండేటటువంటి మద్దతుకి ఇది కూడా సపోర్ట్ అవుతుంది. ఈ గ్లాస్ గుర్తు అనేది వాళ్ళు ఏదైతే మద్దతును, అభిమానాన్ని ఆమె చూపిస్తున్నారో దానికి ప్రతిగా ఈరోజు ఈ గుర్తు నాకు కేటాయింపబడింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి అది ఏ రకంగా చూసినా సరే పబ్లిక్ ఆమోదమైంది ఏదైనా నాకు ఫేవర్ అనే నేను అనుకుంటా. అంటే ప్రధానంగా ఈ రోజు నుంచి అయితే మాత్రం మీ యొక్క పర్యటన ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ ఎప్పటికే మీరు నామినేషన్ నుంచి కూడా ప్రతి ఇంటింట అయితే మాత్రం ప్రతి ఒక్కరిని, ప్రతి పర్సనల్గా వ్యక్తిని కూడా కలవడం అయితే జరుగుతుంది. ఎటువంటి స్పందన వస్తుంది? అందరూ నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తానంటే చాలా మంచి పని చేశారు, చెయ్యడమ్మా. మరి 5 ఏళ్ళు కూడా అలానే ప్రజాప్రతినిధిగా కాకుండా మామూలుగా ఉండిపోయారు. ఈరోజు మరి మీలాంటి వాళ్ళు బయటకు వస్తేనే బాగుంటుంది. చాలా మటుకు అయితే అందరూ మీరు విత్డ్రా అవ్వడం గట్రా చేయరు కదా, చేయకండి అమ్మా, మీకెందుకు, అందరూ కూడా మీకు చాలా ఫేవర్ చేస్తారు. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లోని, ఇప్పుడు ఉండేటటువంటి క్యాండిడేట్లతోని మీరు అందరికీ కూడా దగ్గరగా ఉండేటటువంటి క్యాండిడేట్ కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు పోటీ చేయాలి తప్ప విత్డ్రా అవ్వకూడదని కూడా చాలామంది నాకు సజెషన్స్ చెప్పారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళ ఆడపిల్ల వస్తే ఎట్లా అయితే హ్యాపీ ఫీల్ అవుతారో ఆ విధంగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. అది నాకు ఎట్లా చూసినా సరే అది నాకు చాలా ఫేవర్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇండిపెండెంట్గా అభ్యర్థి ఎంతకు మునుపు అయితే మాత్రం ఆల్రెడీ విజయనగరం నియోజకవర్గానికి సంబంధించిన కోలగట్ల వీరభద్ర స్వామి అయితే మాత్రం ఇండివిజువల్గా ఇప్పుడు పోటీ చేయడము, తర్వాత ప్రజలు మళ్ళీ ఆదరించడం, గెలుపొందడం అయితే మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి కనిపించింది. ఈరోజు కూడా సేమ్ అతనికి ఆ రోజు ఏ విధంగా ఎటువంటి మెజారిటీ వచ్చిందో, ప్రజలు ఏ విధంగా ఆదరించారు, ఈరోజు మీకు కూడా ఆ విధంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రజలైతే నన్ను ఆదరిస్తారు, నేను ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం అయితే ఉంది. అయితే అప్పుడు వీరభద్రస్వామి గారు పోటీ చేసిన దానికి ఇప్పుడు నేను చేసిన దానికి తేడా ఏంటంటే, అప్పుడు
పార్టీ నుంచి బయటికి వెళ్ళి అతను ఒక సంవత్సరంన్నర ముందు నుంచి ఇంచుమించు సంవత్సరంన్నర ముందు నుంచి కూడా మొత్తం క్యాడర్ని అందరినీ కూడా కూడగట్టుకొని చేసుకొని ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా మొత్తం ఆ సంవత్సరంన్నర పాటు అతను అందరినీ కూడా చూసుకొని అప్పుడు పోటీ చేయడానికి బరిలోకి దిగారు. అంతవరకు కూడా వాళ్ళ పార్టీ అభ్యర్థి అతనే అనుకునేటప్పుడు పార్టీకి కాకుండా అతను అనేసి పోటీ చేశారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పార్టీ అభ్యర్థిగా నేను ఉంటానని చెప్పి అందరూ భావించినప్పటికీ పార్టీ వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా నేను ఇండిపెండెంట్ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకి వాళ్ళు చెప్పాలి కదా. కనీసం నీకు ఇవ్వలేదమ్మా, నీకు టికెట్లు కన్ఫర్మ్ చేశాక మళ్ళీ మీకు ఇవ్వమని అని చెప్పలేదు అని కూడా ఆలోచించి ఆత్మగౌరవం కోసం అని చెప్పి నేను ఈరోజు ఎంత తక్కువ టైం ఉందంటే లాస్ట్ మినిట్ వరకు ఇక్కడ నామినేషన్స్కి దగ్గర టైం అనేటప్పటికి నేను వేయడం జరిగింది. నాకు కొంతమంది అడిగారు కూడాను, మీరు కాస్త ముందుగా 1 నెల 2 నెలలు ముందుగా కానీ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా మంచి బంపర్ మెజారిటీతో గెలుదురు కదా అని. నేను పోటీ చేయాలి ఇండిపెండెంట్గా అనేది నేను ఆలోచించలేదు. పార్టీ నాకు టికెట్ ఇస్తుందని అనుకున్నాను. పార్టీ ఎప్పుడైతే ఈసారి కూడా టికెట్ నాకు కన్ఫర్మ్ చేసి అనౌన్స్ చేయకుండా కనీసం నాతో మాట మాత్రం చెప్పలేదు కాబట్టి మరి మనం ఉన్నాం కదా, మనం మనుషులం కదా, మనం ఉన్నామని గుర్తుండాలి కదా, ఇది కూడా లేకుండా సర్వీస్ చేద్దామని అని చెప్పాను. అన్ని సంవత్సరాలు బట్టి కూడా పార్టీలో చెప్తూ పార్టీని అంటుపెట్టుకొని ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ రకంగా చేశారనే ఉద్దేశంతోనే నేను దిగడం జరిగింది. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు ఉండి ఇందులో ఎలక్షన్లో దిగా అయినప్పటికీ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేనైతే గెలుస్తానని నమ్మకం ఉందండి. అంటే మీరు 2014 టు 2019లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈరోజు చూసుకుంటే ఇండివిజువల్గా మీరు పోటీ చేయడం జరుగుతుంది. కానీ ఈ సందర్భంలో చూసుకుంటే మీకు టీడీపీ అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపులు వచ్చి ఎటువంటి ఏమైనా ప్రలోభాలకు మిమ్మల్ని గురి చేశారా? పార్టీ అయితే నేను 1వ తారీఖు నుంచి తిరగడం మొదలుపెట్టానండి, ఇండిపెండెంట్ కంటెస్ట్ చేద్దామని. 14వ తారీఖు నుంచి నాకు కబురు పెట్టడం, పెద్దలందరూ కూడా మాట్లాడడం, చెప్పడం అన్నీ ఇవి చేశారు. అక్కడ స్టేట్ పెద్దలు ఎప్పుడు కూడా పార్టీలో ఇక్కడ ఏంటంటే 2019 నుంచి 2024 ఇప్పటి వరకు కూడా స్టేట్ పెద్దలు ఎప్పుడు కూడా బాగానే ఉన్నారు. స్టేట్ పెద్దలు అయితే అన్నింటికి కోఆర్డినేషన్ కానీ చెప్పడం కానీ అది అంతవరకే. మీటింగ్లైనా ఏవైనా వేటికైనా పిలవాలి అని అంటే మాత్రం ఇక్కడి పెద్దలకి అంగీకారం కాదు కాబట్టి అని పక్కన పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ పెద్దలకి పాపం అంగీకారం అవునో కాదో నాకు తెలియదు, కానీ నాకు స్టేట్ పార్టీ పెద్దలు వాళ్ళందరూ అయితే మాత్రం చెప్పారు. అలాగే ఇక్కడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూడా రావడం జరిగింది. కానీ నేను ప్రజలకు ఒక మాట చెప్పి వచ్చాను, నేను సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అని చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం హామీలు ఇస్తారనేది కూడా నేనైతే హామీల గురించి అది వినాలని పట్టించుకోవాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే హామీ అనేది బట్టి చూస్తే అవి పార్టీలో ఉండేటటువంటి మీటింగులకి వాటికి ఆ హామీలు వర్తించబడినప్పుడు నేను చేస్తున్నది హామీ కోసమో లేకపోతే నా ఉనికి నా భద్రత కోసమో అనేది నేను ఈరోజు పోటీలో దిగలేదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ మా అందరిది, ఎవరెవరైతే ఇటు కానీ అటు కానీ ఇబ్బందులు పడుతూ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితుల్లోని ఇమడలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి తరఫు నుంచి అనేది నేను ఈరోజు నిలబడ్డాను. కాబట్టి ఆ హామీలో ప్రలోభాల గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. అయితే ఈరోజు చూసుకుంటే మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు. ఇండిపెండెంట్గా ప్రజలకి ఎటువంటి మేనిఫెస్టోతో మీరు ముందుకు వెళ్తున్నారు? ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పగలనండి, 2005 నుంచి 8 వరకు ఏదైతే మరి మున్సిపల్ చైర్పర్సన్గా చేసినప్పుడు కానీ 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ ప్రజలందరితో ఎలా అయితే మమేకమవుతూ మీతో నేను నాతో మీరు అనే విధంగా నేను చేసుకొని వచ్చాను. అన్ని వర్గాల వారికి కూడా, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, విద్యార్థులకు కానీ, అలాగే ఉద్యోగార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, ఎవరికైనా ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా ఏ వర్గం వారికైనా సరేను వాళ్ళతో పాటు అందుబాటులో ఉండి వాళ్ళకి అవసరమైనవి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడానికి, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి కానీ, వాళ్ళకి అవసరమైన వాటిని ఏర్పాటు చేయించగలగడానికి కానీ, ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మరి వాళ్ళకి అందజేయడంలోనే ముందు ఉండడం కానీ, అలాగే మరి రోడ్లు కాలువలు అలాగే ఇటువంటి డెవలప్మెంట్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, గతంలో అయితే రోడ్లు విస్తరణ అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు చేశాను, ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా చేశాను. కాబట్టి అలాంటివన్నిటితో పాటు ఇవి కూడా చేసుకుంటూ ఒక ఆడపిల్ల ఇంటి గురించి ఎలాగైతే ఆలోచించి మా ఇంట్లో వాళ్ళు అన్ని విషయాల్లోనే అన్ని విధాలుగా బాగుండాలనుకుంటారో ఆ విధంగా చేయడంలో అయితే మాత్రం ఖచ్చితంగా నేను ముందుంటాను.
ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఇండిపెండెంట్గా వేసినప్పటికైనా సరే ప్రజలు నన్ను 2014-19లో ఏ విధంగా అయితే నాకు భారీ మెజారిటీతో గెలిపించారో ఈసారి కూడా నన్ను ఆ విధంగా గెలిపిస్తారు. నేను ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో ఒక ఆడబిడ్డగా నేను ఉంటానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా నాకంటూ మేనిఫెస్టో ఉంటే ప్రజలకు మంచి చేయడమే నా మేనిఫెస్టో అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.